ఉందా? నేను కొట్లాడి పైకొచ్చినా నా మీద టీఆర్ఎస్ వాళ్ళు అనేక మారు దాడులు చేసిండ్రా, నా ఇంటి మీద చేసిండ్రా. మరి నాకు పైసలు సంపాదించుకోండి అవసరం లేదా? నాకు పైసల మీద ప్రేమ లేదా? నేను ఒక్కనే హిందుత్వం కోసం కొట్టాడాలనా? నేను ఒక్కనే దాడులు చేయించుకోవాలనా? ఏంటికేస్తారు ఓటు కాంగ్రెస్కి? ఏంటికేస్తారు ఓటు? నీకు అందరు దుద్దులు కనబడుతున్నాయి, ముక్కు పొడుకలు దుద్దులు పెద్ద పెద్దవి కనబడుతున్నాయి. తులం బంగారం ఇచ్చిన ఆడు లొట్టపీసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏంటికేస్తారు ఓటు? నేను కూడా కొట్లాట పని చేస్తా చెప్తున్నా. నేను కూడా కొట్లాట పని చేస్తా. పైసలు ఎవరికి ప్రీతి కాదమ్మా పైసలు. ఎందుకు కొట్లాడుతున్నాము? కొట్లాడేటోళ్ళకి ఓట్లేయండి. ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, మేయర్ బీజేపీ అయితే హిందూ రాష్ట్ర స్థాపన ఇందూరు ప్రాంతంకి వెళ్ళి మొదలైతుంది. ఈ అభ్యర్థులను చూసి కాదు ఓటేసేది, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి, కమలం పువ్వును చూసి ఓటేయండి, మీకోసం కొట్లాడేటోళ్ళ గురించి ఓటేయండి, అవినీతి లేకుండా పరిపాలన చేసేటోళ్ళ కోసం ఓటేయండి. గల్లీ చూసి ఓటేయద్దు. ఢిల్లీలో బలపరచాలంటే గల్లీలో కమలం పువ్వుని బలపరచాలా, లేకపోతే కోసేస్తారు రేపు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. గుడులు ఎన్ని గుడులు వాళ్ళ కొట్టిరు హైదరాబాద్ చుట్టుపక్కల? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని గుడులు ధ్వంసం చేసిండ్రు? నేనేంటి కొట్లాడాలమ్మా? నా కారద్దాలే వాళ్ళ కొట్టించుకోవాలనా? మా ఇంట్లో ఫర్నిచరే వాళ్ళ కొట్టించుకోవాలనా? నా మీదనే దాడులు చేయించుకోవాలనా? నాకేం పని లేదా అంటున్నా. నా కాంగ్రెస్ పార్టీలో నాకు లేవా కాంటాక్ట్స్ లేవా? మా నాయన ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఉండే, ఈడ ప్రభుత్వం లేదా? నాకు పదవి రాదా? నేను పోతే నాకు పదవుల మీద ప్రేమ లేదా? పైసల మీద ప్రేమ లేదా? ఎవరి కోసం కొట్లాడుతున్నామమ్మా? కాషాయం కోసం కొట్లాడుతున్నాం, హిందూ రాష్ట్ర కోసం కొట్లాడుతున్నాం. మీరు సాధ్య చేయకపోతే ఓడిస్తారు. మరి మీరు సాధ్య చేయకపోతే ఓడిస్తారు అంటున్నా. నన్ను గెలిపియంగానే సరిపోదు, గల్లీల భారతీయ జనతా పార్టీని గెలిపియండి. గల్లీకెళ్ళి బలపరచండి హిందుత్వాన్ని. అవినీతి లేకుండా పరిపాలన గల్లీకెళ్ళి పరిపాలించండి, పెంచండి. ఇక్కడి నుంచి ఏమైనా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఆడు ఆ గద్దముక్కోడు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా గద్దముక్కోడు? ఇంతకుముందు రాంగ సిగ్గు లేకుండా గులాబీ పూలోళ్ళు, గులాబీ జెండా ఏదేది గులాబీ జెండా రంగు ఏం పడేదో వాంతికి వచ్చి పడితే రంగు చూస్తే నాకు. ఆడిచ్చిన డబల్ బెడ్రూమ్. డబల్ బెడ్రూమ్ ఇస్తాం. డబల్ బెడ్రూమ్ 2014 ఇచ్చారు, 2017 ఓటేసారు. 3 ఎకరాల పొలం ఇచ్చిన ఆడు ఎస్సీలకి ఎస్టీలకి. ఉచిత విద్య విదేశాలలో చేపించిన ఆడు. నరేంద్ర మోడీ 5 కోట్ల ఇండ్లు కట్టిండు. 5 కోట్లు దాటిపోయినాయి. ఇక్కడ వద్దా? మీకు వద్దా? 5 కోట్ల ఇల్లు కట్టించాడు దేశం మొత్తం. గూగుల్ చేసుకోండి. మీకు బీమార్లైతే, మీ ఇళ్లలో బీమార్లైతే 5 లక్షల రూపాయల దాకా ఆయుష్మాన్ భారత్ ఇస్తా ఉన్నాడు. ఆరోగ్య బీమా పథకం వస్తున్నా? అది ఎందుకు వస్తలేదంటే గల్లీలో బీజేపీకి ఓటెత్తలేరు. మీరు ఢిల్లీలకి వేస్తారు బీజేపీ ఓటు. గల్లీలో ఏంటి? గల్లీలా మీకు ఇంట్లో ఎవ్వరు బీమారైనా 5 లక్షలు వస్తుంది ఆరోగ్య బీమా. ఈడ ముస్లిం మహిళలు ఉన్నారు. నా జీవితం 49 ఏళ్ళు వచ్చింది. వాళ్ళు ఏంటికి కాంగ్రెస్కి ఎత్తారు, ఏంటికి బీఆర్ఎస్ ఎత్తారు నాకైతే అర్థం కాలే. ఏంటికేస్తారు అర్థం కాలే. అది ఏం వీకెండ్ కూడా తెలియదు నాకు. ఏంటికేస్తారు? దానికి ఆన్సర్ ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. మనం కూడా వేయకపోతే ఎట్లా? ఎందుకు కొట్లాడాలి? అరవింద్ ధర్మపురి అడుగుతున్నారు అందరి ముందర. ఈడ 1000 మంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కాషాయం వేసుకొని. ఏంటి కొట్లాడాలి? మరి కాషాయం కోసం మనం కొట్లాడాలంటే అందరూ మరి కాంగ్రెస్ ఇంటికెత్తు రోడ్డు. 2 సీట్లతో పోయింది మేయర్ పోయినసారి. బాధ కాదావా? ఏంటికెత్తురు కాంగ్రెస్ కి?
ఆ 4000 పెన్షన్ ఇచ్చినాడు, మీకు తులం బంగారం ఇచ్చినాడు. ఇంకున్నాయి లిస్టు, అది పొట్టుంది. రైతులకు రుణమాఫీ ఇయ్యలే, రైతు భరోసా ఇయ్యలే, తులం బంగారం ఇయ్యలే, 4000 పెన్షన్ ఇయ్యలే, 4000 నిరుద్యోగ భృతి ఇయ్యలే. యువతీయులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోతే 4000 రూపాయల ఏంది నిరుద్యోగ భృతి ఇస్తాను వాళ్ళకి వచ్చిందా? ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్లు లేవు, ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు, జీతాలే లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఒట్టపిస్తారు. కానీ అది డిఎస్సి ఏంది, మెగా డిఎస్సి పెట్టి 6 నెలల్లో బర్త్డే అట. 2.5 సంవత్సరాలు అయిపోయింది. సిగ్గులేదు పొట్టోనికి, సిగ్గే లేదు. పొట్టోడు మళ్ళీ ఫుట్బాల్ ఆడుతుడు. మొన్న పొట్టంతో ఆడాలి ఫుట్బాల్. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువకులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నాడు. అదే స్కూటర్లు ఓ రయ్య తిరుగుతూనే ఉన్నారు. మీరు ఇక ఏంటికేస్తున్నారు కాంగ్రెస్ కోటు, ఏంటికేస్తున్నారు కాంగ్రెస్ కోటు. బంగ్లాదేశ్ లో హిందువులందరినీ మర్డర్లు చేస్తున్నారు. టీవీలలో చూస్తలేరా? గీడ కొద్దిగాటు పోతే ఎల్ఓసి ఉంటుంది. ఎల్ఓసి తెలుసా? ఎల్ఓసి అవతల ఏముంటది? పాకిస్తాన్. ఆడ ఇల్లు కట్టుకొని ఉంటాడు వాడన. మీరు ఉండిపోను చూస్తా ఎవరికి ధైర్యం ఉండిపో, ధైర్యం ఒక్కరు ఉండిపోయి చూద్దాం. బతికి బయట కడతారా చూద్దాం. ఉండుని పోయి. ప్రతి సంవత్సరం ఎల్ఓసి ఇంటి దిక్కొస్తున్నది. ఏడబోతున్నారు, నిద్రపోతున్నారా? ఎల్ఓసి ప్రతి సంవత్సరం గీత ఇటు వస్తున్నది. మీరేమో ఇద్దరినిగా అంటారు, నేను కూడా ఇద్దరినే అన్నా అనుకో. ఆడనేమో లెక్కలేదు. నవ్వకుండ్రి 10 ఏళ్ళైనాక అర్థమవుతుంది మీది. నవ్వకుండ్రి చెప్తున్నా. ఈ కొట్లాట నేనే ఎందుకు కొట్లాడాలని అడుగుతున్నా హిందువుల ప్రజలు అందరినీ. ఈడికెళ్ళి ఈ ఏం చౌరస్తా, ఇది దుబ్బ చౌరస్తాకి వెళ్ళి మేమే ఎందుకు కొట్లాడాలి, నా కారణం మీదనే దాడులు ఎందుకు కావాలి, నా తల్లి ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు నా ఇంటి మీద దాడి ఎందుకు కావాలి, నా పార్టీ మారడానికి రాదా? కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ కంటే ఇక్కడ నాకు దగ్గర అలా హైకమాండ్ మా అయ్యకి దగ్గర కాదా? కాంగ్రెస్ గెలిపించినవాడు మా అయ్య. ఏంటి కొట్లాడదా నేను ఒక్కడిని? ఎందుకు వేస్తున్నారు ఓటు? గద్దముక్కోడు ఏమని చేసిండా? ముంచిపోయిన 1,00,000 కోట్లు కేవలం కాళేశ్వరంలో మింగిండు. 20,000 కోట్లు మిషన్ భగీరథలో మింగిండు. 2,000 రూపాయలు ఇల్లు ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు. కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి అది మింగిండు. కుండలు పెట్టిండు, బిందెలు ఎత్తుక పీకిండు గద్దముక్కోడు. ఏంటి కోసం ఎత్తులు? చేతి గుర్తు ఓటు కొట్లాడేదిగా మేము బంద్ చేయాలి. కొట్లాట రూపాయి అవినీతి చేయము, అవినీతి లేకుండా పరిపాలన చేస్తాము, హిందుత్వం కోసం కొట్లాడతాము, సావనైనా చేస్తాము. మిమ్మల్ని ఓటేయమంటే ఓటేస్తలేరు ఎందుకు? 30 సీట్లు దాటిరంటే పోయినసారి 28 కాడ లింగులింటి మన ఆవిరు. ఈసారి దాటి 30 సీట్లు. నన్ను చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి, కమలం పువ్వును చూసి ఓటేయండి. మీకోసం అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నందు కోసం ఓటేయండి. అమ్మేసుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ నిజామాబాద్ మున్సిపాలిటీని మొత్తం అమ్మేసుకున్నాడు నరేందర్ రెడ్డికి. 17 సంవత్సరాల నుంచి 8.5 కోట్లు బకాయిలు కట్టలే, మున్సిపల్ ట్యాక్స్ కట్టలే. ఆ ట్యాక్సులు కడితే రోడ్లు సాఫ్. రోడ్డు ఎట్లా పాడైనాయమ్మా ఇందూరులో? అన్ని పొందలే. దుమ్ము దుమ్ము, ఏడి పోతే ఆడ దుమ్ము. వర్షాలు మొదలైతే కథం దోమల బెడద, మోర్లు మొత్తం పొంగి పొర్లుతాయి. అండర్ గ్రౌండ్ రోడ్ పనులు అయితే లేవు.
లైట్లు చక్కగా లేవు, ఏం లేదు. మున్సిపాలిటీల జీతాలు కూడా చక్కగా వస్తలేవు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంవత్సరాల తరబడి జీతాలు లేవు. చెత్త ఎత్తిపోస్తున్నా, చెత్త లేదు. మరి రేపు దోమలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి, చికెన్ గునియాలు వస్తాయి. ఇవన్నీ మేమే ఎందుకు కొట్లాడాలవ్వా? ఒక ఓటేయండి కమలం పువ్వుకి, నీ బతుకులు బాగుపడతాయి. లేకపోతే 10-15-20 ఏళ్ళు అయిందా ఇంకో మరో బంగ్లాదేశ్ అవుతుంది, మరో పాకిస్తాన్ అవుతుంది చెప్తున్నా నేను. కళ్ళు తెలుసుకోండి. కేసులైతే అయినాయి, కేసులైతే ఏమైతుంది కానీ ఇవాళ ఒక 5 ఏళ్ల కింద కోవిడ్ మహమ్మారి వస్తే ఆనాటికెళ్ళి ఇది 6 సంవత్సరాలు దాటిపోయింది. ఫ్రీ రేషన్ ఓడిస్తున్నామా? ఫ్రీ రేషన్ ఓడిస్తు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. హిందూ కాదు, తుర్కోలు కాదు, అందరికి ఇస్తున్నాడు. ఇవాళ మన గల్లీల రోడ్లు ఎట్లా పాడైనాయి, అటు హైవే ఎక్కితే కేంద్ర ప్రభుత్వం వేసే హైవేలు ఎట్లున్నాయి. భారతీయ జనతా పార్టీని బలపరచండి. వందే భారత్ బుల్లెట్ ట్రైన్లు పెట్టిస్తాం నిజామాబాద్ ఇందూరుకి. ఏ ఒక్క ఫ్లైఓవర్ లేకుండే నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలో ఒకటే ఒక ఫ్లైఓవర్ గంజకాడు ఉండే. 10 ఫ్లైఓవర్లు నడుస్తున్నాయి. 3 అయితే ఆర్మూర్లో ఓపెన్ అయిపోయినాయి. ఇంకా 5-6 ఓ సంవత్సరం లోపల ఓపెన్ అవుతాయి. ఎన్ని రకాల డెవలప్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి అవుతున్నది. మన ధర్మాన్ని కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వం. రామ్ మందిర్ కట్టించింది 500 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి బీజేపీ తోటి, ధర్మం బీజేపీ తోటి, మన భవిష్యత్తు బీజేపీ తోటి. అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకోవాలంటే బీజేపీ తోటి సాధ్యం. మళ్ళీ ఏంటికి ఎత్తున్నారు? గల్లీల ముఖాలు చూసి వేయకుండ్రి, ఢిల్లీలో నరేంద్ర మోడీ ముఖం చూసి వేయండి. మళ్ళా ఏ ఒక్క సీటో 2 సీట్లతో అయినాక మళ్ళా మోర్లు సాఫ్ అయితే లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాడుగానే ఎన్నడైతుందో, మళ్ళా అంత లైట్లు లేవు, అంత దుమ్ము దోమలు కుడుతున్నాయి. ఇవన్నీ అనద్దామా? వీళ్ళంతా అవినీతిమయం అమ్మేసుకున్నాడు చెప్తున్నా కదా. 8.5 కోట్లు బకాయిలు ఉన్నోనికి ఇలా మేయర్ పదవి అట్టగడతారంట. 17 సంవత్సరాలు మీ అందరినీ మోసం చేసిన వాళ్ళకి. ఎంత అమ్మేసుకున్నావు మహేష్ కుమార్ గౌడ్? నీకు వేరే అభ్యర్థి దొరకలేదా కాంగ్రెస్కి వెళ్ళి? ఆయన కాంగ్రెస్ అయినా కూడా కాదు, జవాబు ఇవ్వాలి. రేపు పొట్టోడతా ఉన్నాడు. పొట్టోడని అందరికి తెలుసా? గద్దముక్కడు అంటే అందరికి తెలుసు. పొట్టోడు తెలుసా? తెలుసావా? ఓళ్ళు తెలుసా? రేపు వస్తున్నాడు. మరి అన్నిటికీ జవాబులు ఏమి ఇస్తాడు? ఈ ప్రామిసులన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద అందరి మీద ఒట్లేసి ఈ ప్రామిసులన్నీ చేసిండు ఆయన ఇస్తా అని. కాబట్టి ఆలోచన చేయండి. ఏ పార్టీ మీకోసం కొట్లాడుతున్నది, ఏ పార్టీ మీకు మేలు చేస్తున్నది, ఏ పార్టీ నాయకులు మీకు అందుబాటులో ఉన్నారు, ఏ పార్టీ నాయకులు అవినీతి లేకుండా మీకు ఇంత సహాయం చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఆలోచన చేసి ముందు చూపుతోటి ఓటేయండి. గల్లీలా కొద్దిగా అటున్నాడు, కొద్దిగా ఇటున్నాడు, ఇవన్నీ కాదమ్మా. 30 సీట్లు దాటకపోతే మూడిచ్చి కూడా వేస్టే. 30 దాటాలి. తో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, దయచేసి భారతీయ జనతా పార్టీకి ఏ గల్లీ అయినా, ఏ డివిజన్ అయినా, ఎవరు క్యాండిడేట్ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. దయచేసి కమలం పువ్వు ఓటేయాలి. అయితే ధర్మం మిగులుతుంది. లేకపోతే ఆడన్నాడు పొట్టోడు, జూబ్లీస్ లో ఎలక్షన్ అయింది మధ్య, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. అది మనం తప్పిన్నాం. అది ఏమన్నాడంటే కాంగ్రెస్ ఈజ్ మోసం, మోసం ఈజ్ కాంగ్రెస్. అంతేనా? ముస్లిం అన్నాడా, మోసం అన్నాడా? మోసం అన్నాడా? మొత్తం మోసం చేసిండా? మీకు చేసిన ప్రామిసులన్నీ 2-4 సంవత్సరాలు అయిపోయింది. మోసం చేసిండా? మరి మోసం వాళ్ళకి ఏంటికేస్తారు ఓటు? ఏంటికేస్తారు?
భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసి చెయ్యని పని ఏమైనా ఉంటే ఒకటి చెప్పురు నాకు. నేను పసుపు కూడా తెస్తాను, తెచ్చిందా? పసుపు రేట్లు ఇలా 17,000, 18,000, 16,000 ఉన్నాయి. 4,000 ఉండే నేను ఎంపీ అయినప్పుడు, 4,000 ఉండే. అటు పని చేసే వాళ్ళకి ఓటేని తల్లి మీకు దండం పెడతా. మీరు అనుకుంటే మీ మహిళా ప్రపంచం మామూలుది కాదు. మీ అన్నదమ్ములు చుట్టాలు చాలా మంది దుబాయ్ గల్ఫ్లలో ఉంటారు కదా. అప్పుడు 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద గదముక్కోడు ఏమన్నాడు, నేను ముఖ్యమంత్రి అయితే గల్ఫ్ వలసలు అయిపోతాయి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాపసు వస్తారు. ఆ గదముక్కోడు ఓడిపోయేదాకా గల్ఫ్ వలసలు 3 ఇంతలు పెరిగినాయి. ఈ పొట్టోడు వచ్చినాక కూడా ఇంకా పెరిగినాయి. ఒక్క ఇక్కడ వచ్చడే లేదు. అంత బీహార్ వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు. అవునా కదా? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే